బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారంలోని మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను మరోసారి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల పాటు ఇద్దరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను సిట్ అధికారులు విచారించారు. తాజాగా రెండోసారి వారిద్దరిని కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పలు అంశాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41A నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్టు సమయంలో వైద్య పరీక్షకు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువచ్చి ఆ సమయంలోనే హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41A నోటీసులు కూడా ఇచ్చారు. అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. నేటితో రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు పోలీసులు. అయితే ఈ క్రమంలో వారి రిమాండ్ను ఈ నెల 16 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరిగి వారిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను మరోసారి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల పాటు ఇద్దరిని సిట్ విచారించనుంది. అయితే గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను సిట్ అధికారులు విచారించారు. తాజాగా రెండోసారి వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పలు అంశాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. జోగి భార్య, కుమారులకు 41A నోటీసులు జారీ అయ్యాయి. అయితే జోగి రమేష్ అరెస్టు సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ హాస్పిటల్ కి తీసుకువచ్చినటువంటి సమయంలో హాస్పిటల్ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. నేటితో రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో వారి రిమాండ్కు ఈ నెల 16 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరిగి వారిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.